ఇదిగోండి టీ. ఇప్పుడు తీసుకొచ్చి త్వరగా పెట్టు. సరే సరేనయ్యా. సార్ ఏం కావాలి? ఏముంది? మీకు తినడానికి ఏం కావాలో చెప్పండి. ఏనుగు ఫ్రై ఉందా? ఏం సార్? ఏనుగు ఫ్రై. సార్ ఏంటి సార్? ముళ్ళ పంది. అందుకని అడిగాను, ఏముందో చెప్పు. సార్ చేపల్లో ఏం కావాలో చెప్పండి. సొర చేప నుంచి ఏమైనా తెస్తా. 5 నిమిషాలు చెప్తా. అప్పుడు మీరు ఇంకా బయలుదేరలేదా? ఎక్కడ? డబ్బులు వద్దా? మొత్తం డబ్బుల్ని నేనే తగలబెట్టేశాను కదా. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇక్కడ బిల్లు వేరే కట్టాలి. దీని తర్వాత మీరు చాలా పరిగెట్టాల్సింది ఉంటుంది. ట్రావెల్ చేయాలి, బండికి డీజిల్ కొట్టాలి, ఆకలేసినప్పుడు మళ్ళీ తినాలి, ఖర్చు అవుతుంది. ఇన్నఫ్ ఈస్ ఎనఫ్. చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? మేమేం తప్పు చేసామో చెప్పు. చెప్పిన తర్వాత చేస్తా. అలాగా పార్వతి, ఇకపై నేను చెప్పేది నువ్వు చేయనంటావా? యు టెల్ మీ. ఇప్పుడే మీరు చాలా మంచి డిసిషన్స్ తీసుకుంటున్నారు. రవి ప్లీజ్ లెట్స్ డూ దిస్. మన అమ్ము కోసం. నా కూతురు నీ దగ్గర ఇరుక్కొనుంది, లేకపోతే ఏమి చేయలేరు. కోల్పోవడానికి ఏం లేనివాడి దగ్గర కోల్పోవడానికి అన్నీ ఉన్నోళ్ళు ఎదిరించకూడదు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అరగంట టైం ఇస్తాను. అంత లోపల నువ్వు డబ్బులతో రాకపోతే అమ్మ గురించి దాని తర్వాత ఆలోచించి కష్టపడద్దు. హోమ్ డెలివరీలో ఒక పాప శవ పెట్టొస్తుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇలాగా అటు వెళ్ళి చూద్దాం. అందరు నన్ను పట్టుకొని చూద్దాం. రవి మనం ఎవరికైనా కాల్ చేద్దామా? ఎలా కాల్ చేస్తావు? అన్ని నెంబర్లు ఫోన్లోనే ఉన్నాయిగా. నాకు ఏ నెంబరు గుర్తులేదు, ఆఫీస్ నెంబర్ కూడా తెలీదు. అలాగే గుర్తొచ్చినా ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని నమ్మాలి? పిలిచినా ఎవరైనా ఇక్కడికి రావాలి కదా, అది కూడా ఈ ప్లేస్కి. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం ఈ వాచ్ని తాకట్టు పెడదామా? ఇక్కడ తాకట్టు పెట్టే కొట్టు ఏదైనా ఉందా? తెలీదు, వెళ్ళు. సార్ 1 మినిట్. ఇక్కడ తాకట్టు పెట్టే కొట్టు ఎక్కడన్నా? ఇందులో ఎవరికి తాకట్టు పెట్టాలి? ఈ వాచ్ని. వాచ్ తాకట్టు పెట్టాలా? నీకు పిచ్చా లేకపోతే మాకు పిచ్చా అనుకుంటావా? ఇదెవరు తీసుకుంటారు? హలో, కొంచెం ముందుకెళ్ళారంటే ఓ పెద్ద ఆయన ఉంటాడు, హకీం సేట్. ఫారెన్ వాళ్ళు వేసుకునే అండర్వేర్ వరకు తీసుకుంటాడు. వెళ్ళి చూడండి. అలా ముందుకెళ్ళి సెకండ్ రైట్. బూహారి ముందంటే చాలా ముందు కాదు. అందరూ దీన్ని బిహల్ గారి అంటారు. తర్వాత 98లో రమేష్ రెహమాన్, మీకు తెలుసు అనుకుంటాను, మన కంప్యూటర్ బిజినెస్ ఆ జీటెక్. వాడు సింగపూర్ వచ్చిన తర్వాత తెలిసింది దీని పేరు బుల్హారి అని. ఇప్పుడు అది పోయింది, బుహారి అంటున్నారు. ఇది తాకట్టు పెట్టాలి. మీరు ఏ లోకంలో బ్రతుకుతున్నారు? ఈ కాలంలో కూడా వాచ్లు తాకట్టు పెట్టుకుంటారా? అంతకు ముందు తీసుకునే వాళ్ళం, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇది ఒరిజినల్. ఈ హకీం సేట్ దగ్గర డూప్లికేట్స్ చాలా ఉన్నాయి. మేడ్ ఇన్ బేపుల్, ఆ తర్వాతే బుహారి. ముందైనా ఇప్పుడైనా ఈ అరిచేతుల్లో పెట్టావంటే నరాలే చెబుతాయి, అరే హకీము ఇదేంటంటే ఇది ఒరిజినల్, లేదంటే ఒరే హకీము ఇది డూప్లికేట్ అని. మీకు ఒకటి తెలుసా? ఇక్కడ అరండాలపేట పక్కన బ్రాడీపేటలో బాబురావు అని ఒకడున్నాడు. వాడికి తెలిసిన ఒక 5 ఫ్రెండ్స్ తీసుకుని మలేషియాకి వెళ్లి వాచ్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. మనం పెట్టుకున్న టైటన్ వాచ్లు, సిటిజన్ వాచ్లు డూప్లికేట్ చేస్తారు. వాళ్ళకి అదే పని. ఇక్కడ తెలియకుండా అందరూ ఆ వాచ్లు పెట్టుకుని స్టైల్ గా తిరుగుతుంటారు. ఇప్పుడు అందరూ డూప్లికేట్ తయారు చేయటం బిజీగా ఉన్నారు. ఒరిజినల్ కొని పెట్టుకునే అంత డబ్బు ఎవరి కాడ ఉంది చెప్పండి? సరే, ఇది అమ్మితే ఎంత ఇస్తారు? ఒక 6,000 అయితే ఇవ్వచ్చు. 6,000 రూపాయల? ఇది 1,00,000 రూపాయలండి. ఇది ఎంత ఖరీదని నాతో చెప్పకండి. ఇందులో ఎక్కువ చెప్పడానికి కూడా దీనిలో అంతకేమీ లేదే. దీనికంటే సూపర్ ఐటమ్ నా దగ్గర ఉంది, చూపించమంటారా? బుహారి యొక్క డయాగ్రామ్ సీరియస్. ఇలాగ 6,000 అంటే ఎలా సార్? వారంటీ కార్డు లేదు, బాక్సు లేదు, కొన్న కవర్ కూడా లేదు. ఇంకా ఏమిస్తారు? 6,000 దీనికి ఎక్కువ. సరే, ఆ 6,000 ఇవ్వండి.
ఇదిగోండి, మీరు మొదటిసారిగా రావటం వల్లే ఇంత ఇచ్చాను. ఇంకా మీ దగ్గర ఏదైనా ఐటమ్ ఉంటే తీసుకురండి. ఇప్పుడు మన ఊళ్ళో బాగా సేల్ అవుతున్న మెట్లి బాబన్ మరిస్ ఇలాంటి ఏమన్నా ఉంటే తీసుకురండి. రేటు తక్కువ ఎక్కువ చూసుకుందాం. ఒక టీ చెప్పమంటారా? వద్దు. ఆ టిప్పు సుల్తాన్ హోటల్కి ఎటు వెళ్ళాలి? ఆ టిప్పు సుల్తాన్ హోటల్ ఈ పక్కనే ఒక దారి ఉంది. ఆ దారి పట్టుకుని వెళ్తే వెళ్ళొచ్చు. ఇది ఒరిజినలేనా? సరే అమీర్, చూద్దాం. ఆ బిల్ అక్కడ ఇచ్చేయండి. 2300. ఇదెవరికి? బయట చాలా మందికి దీని అవసరం ఉంది. సార్, ఏనుగు ఫ్రై ఉందా అని అడిగారట కదా, దొరకంది ఏమీ లేదు సార్. ఇంతకు ముందు నేను ఉన్న ఊర్లో హోటల్ పెట్టినప్పుడు అది కూడా చేశాను సార్. అదే తెలుసు కదా. జరగరా, నాకు ఇవ్వరా, నాకు దొరికేసింది. పార్వతి, ఒక నిమిషం. అడ్రస్ ఇందులో ఉంది. దీన్ని అక్కడికి చేర్చేయి. నువ్వు ఏంటి చేర్చలేవా? నేనా? అవును, ఒక చిన్న ఫేవర్, అది చేయలేవా? మీరు చేస్తారు, నాకు తెలుసు. అమ్ము అంటే నీకు అంత ఇష్టం కదా. ఏంటిది? అంబత్తూరులో ఉన్న అచ్చుమామయ్య వాళ్ళ ఇంటికి చేర్చాలి. ఏంటి పార్వతి? రవి, నేనిస్తాను. ఎక్కడున్నా సరే నేనిస్తాను. ఒకే ఒక ఫోన్ కాల్ చాలు. నువ్వు ఇక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను. అతి తెలివితేటలు చూపించొద్దు. ఒరే బాబు, నీ పాప ప్రాణం నా చేతిలో ఉంది. అది మర్చిపోను. జాగ్రత్తగా మాట్లాడు. ఏంటిరా బాబు ఇక్కడ డ్రింక్సా? లేదు, నేను ఆఫీస్ ముగించి వస్తున్నాను. మీరేంటి ఇక్కడ? నేను ఈ పక్కనే. ఓ సారీ, నేను వీడి అన్నని, కళ్యాణ కృష్ణ. ఊరు నుంచి రుక్కువత వచ్చింది, నాన్న వాళ్ళ సిస్టర్. వెళ్ళి చూసిరమ్మని మావయ్య కాల్ చేసి బలవంత పెట్టాడు. జంతికలు అరిసెలు అన్నీ ఇచ్చి పంపించారు. ఈయన నీ ఫ్రెండే కదా? అవునవును, రవి అబ్రహం. క్రిస్టియన్ బా. చూడ్డానికి మన కన్నాంబ తమ్ముళ్ళ ఉన్నాడు కదా. అదే షర్టు, అదే ప్యాంటు, అదే షూస్. కానీ మొహం మాత్రం అలా లేదు కదా. ఓకే ఓకే, నేను ఎలాంటి వాడినంటే అందరితోటి కూడా టక్కున జాయిన్ అయిపోతాను. కొంచెం బిజీగా ఉన్నాను. నేను బిజీనే, అది వదిలేయి. ఫ్రెండ్స్ ఇద్దరు వీకెండ్ స్పెండ్ చేయడానికి వచ్చారా? స్మాలింగ్. అవును, మీరు వస్తారా? దానికే ముందులే చాలా సేపుగా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడూ ఆపడం లేదు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను వెళ్తూ ఉన్నాను. మీరు కూడా లేదు. అవునవునవును, మిమ్మల్ని మేము డ్రాప్ చేస్తాం. లేదన్నా, మీరు బయలుదేరండి. నువ్వు ఊరుకోరా బాబు. ఒక ఫ్రెండ్ ప్రేమగా రమ్మని చెప్తున్నాడు, అది కూడా ఫ్రీ లిఫ్టే కదా. మరి ఇంకేమిటి? తప్పుకో బాబు. ఇక్కడ కాదు, వెనకాల. ఎక్కడ కూర్చుని అక్కడికి లేదు. సరే ఓకే. పాత బండే. ఒక్కసారి లిఫ్ట్ చీరుకుంది చాలదా? దేవుడే చూసి నాకు ఇటువంటి ఫ్రెండ్ ఒక అతన్ని పంపించాడు. నేనేం చేయగలనో చూస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో.